గ్రంథము పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 31వ కీర్తన. నేనే పెట్టినా మళ్ళీ చెప్పాలి. ఓకే, దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 9, 10 2 చరణాలు నిదానంగా మనం చదువుకుందామండి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దేవుని బిడ్డలరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికీ పంచి పెట్టునుగాక. దేవుని బిడ్డలరా, చదువుబడిన లేఖన భాగము 31వ కీర్తన మనం చదువుకున్నాం. అవునా? ఎన్నో కీర్తన? 31వ కీర్తన మనం చదువుకున్నాం. ఆ 31వ కీర్తనలో దాదాపుగా 24 చరణాలు ఉన్నాయి. ఎన్ని చరణాలు ఉన్నాయమ్మా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 24 చరణాలు ఉన్నాయి. ఈ 24 చరణాలలో దేవుని బిడ్డలరా, మనము 2 వాక్యాలు చదువుకున్నాం. ఆ 2 వాక్యాలలో ప్రధానముగా ప్రాముఖ్యముగా 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్ముడు నన్ను రేపాడు. ఎన్ని విషయాలండి? 4 విషయాలు మనకు అవసరం. ఆ 4 విషయాలు మనకు అవసరం గనక ఆ 4 విషయాల మీద దాదాపుగా చాలా నిడివి కలిగిన ప్రసంగం ఇది. నేను 45 నిమిషాల్లో 12:30కు నేను ముగిస్తాను. వాక్యము మీరు వినండి కదలకుండగా. ఆ 4 విషయాలు దేవుని బిడ్డలరా, 1 కన్ను. చెప్పండి, ఒకటేంటి? కన్ను లేదా కన్నులు అని చెప్పండి. కన్నులు. 2 రక్తము. ఏది? రక్తం అంటే ప్రాణం. ప్రాణం అంటే అంతేనా? ఓకే. 3 దేహము అంటే శరీరము. అంతే కదా? దేహం అంటే శరీరము. 3. ఓకే. 4 ఎముకలు. ఏమండి? 4వది ఏంటంటే ఎముకలు. 4 ఎముకలు. ఇప్పుడు ఈ 4 విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ 31వ కీర్తన పరిచయం ఒక్క మాటలో చెప్తాను. నేను చాలా ఉంది కానీ ఒక్క మాటలో చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 31వ కీర్తన పరిచయం దావీదు గారు అభిషేకించబడిన వ్యక్తి. ఎవరమ్మా చెప్పండి?
అవునా? దావీదు గారు అభిషేకించబడిన వ్యక్తి. ఈయన ఎందుకు అభిషేకం పొందుకున్నాడంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. యాజకత్వం చేయటానికి కాదు, మందసం దగ్గర సేవ చేయటానికి కాదు. ఈయన అభిషేకం దేవుని యొక్క ప్రజలను పాలన చేయటానికి, రాజుగా ఉండుటకు అభిషేకించబడినవాడు. రాజుగా ఉండుటకు అభిషేకించబడినవాడు దావీదు గారు. ఈ దావీదు రాజుగా ఉండుటకు అభిషేకించబడిన ఈయన మంచి ప్రవీణ్యత కలిగిన గాయకుడు. ఎలాంటి గాయకుడు అంట? ప్రవీణ్యత కలిగిన గాయకుడు. ఇప్పుడు మన సంఘములో కూడా దేవుని బిడ్డలారా, మీరు ప్రావీణ్యతలోకి వచ్చే గాయకులుగా ఉండాలనేదే నా యొక్క ప్రార్థన. నేనంటే పాట పాడలేను, నేను ఆ పునాది వేసుకోలేదు. నా పునాది వేరు, నాది ప్రార్థన, నాది బైబుల్ స్టడీ. ఈ రెండు నా జీవితంలో. ప్రభుకు మహిమ కలుగునుగాక. దావీదు గాయకులను ఏర్పాటు చేశాడు మందసం దగ్గర పాటలు పాడటానికి. ఎక్కడ? మందసం దగ్గర పాటలు పాడటానికి గాయకులను ఏర్పాటు చేశాడు. ఆ గాయకులలో ఎలాంటి భేదములు రాకుండగా, ఆ గాయకులలో ఎలాంటి విభేదాలు రాకుండగా, దాదాపుగా వారు ఎంతమంది ఉన్నారంటే 200కు పైగా ఉన్నారు. అంటే దాదాపుగా 300కు దగ్గట్లో ఉన్నారు. ఆ ఒక్క రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి మీరు. మనకు తెలిసిన వాక్యాన్ని మరోసారి మీకు లేఖనాన్ని చూపిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయములో 7వ వాక్యములో 288 మంది కనపడతారు. కొద్దిసేపు ఉండన్నా. 200 ఎంతమంది అంటే 300కి ఎంత తక్కువ ఉన్నారు చెప్పండి? ఎంతమంది తక్కువ ఉన్నారు? 12 మంది తక్కువ ఉన్నారు 300కు. ఈ 25:7లో ఉంది, యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు? ప్రవీణులైన అంటే 288 మంది దేవునికి గానము చేయటంలో, దేవునికి పాట పాడే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో వారు ఏమై ఉన్నారంటే ప్రవీణులై ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదుము గాక. ప్రతి వారిలో ఆశ ఏం చేస్తుందంటే పైకి తీసుకుపోతుంది. ఆశ అనేది ఏం చేస్తుంది? పైకి తీసుకుపోతుంది. మీరు ఈడ మాత్రం కాదు పాడాల్సిందే. దేవుని బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు విజయవాడ మహాసభలలో పాడేటట్లుగా ఎదిగిపోవాలి. ప్రభుకు మహిమ కలుగురుగాక. రేపటి నుంచి ఉన్నాయి విజయవాడ మహాసభలు, రేపటి నుంచి ఉన్నాయి. పోవాలని నా మనస్సు ఉరుకులెత్తుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎప్పుడెక్కుతానో నాకు తెలియదు, పగులెక్కుతానో రాత్రి ఎక్కుతానో నాకు తెలియదు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
యేసు రక్తమే 200 ఎంతమంది ఉన్నారంట? 88 మంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? పాట పాడేవాళ్ళు. ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళు ఆ విధంగా పాడి అమ్మా ప్రభువును ఘనపరుస్తుంటే ఒక్క మర్మం చెప్పనా? దేవుని కనికరము ఇజ్రాయెల్ రాజ్యం మీదకి దిగి వచ్చి దావీదు యొక్క రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడంటే నలుదిక్కుల ప్రబలింపజేసి గొప్పదిగా చేశాడు. చప్పర్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. మీరు దేవుని ఎదుట పాడుతుంటే సహోదరులారా, ఓ సహోదరులారా, మీరు దేవుని ఎదుట పాడుతుంటే దేవుని కనికరము ఈ పరిచర్య మీదకి దిగి వచ్చి ఈ పరిచర్యను ఏం చేయాలో తెలుసా? నలుదిక్కుల నుండి జనాలు పరిగెత్తు వచ్చులాగున ఆ విధంగా పాడాల. అలాంటి అభిషేకం కొరకు, అలాంటి భారం కొరకు వారానికి ఒక్కసారైనా, ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. అభిషేకము నీలో ఉండాలి. దేవుని యొక్క తలంతు నీలో ఉండాలి. అప్పుడు ప్రజలు చూసి, దేవుడు చూసి సంతోషిస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దాని కొరకు మనం ఏం చేయాలంటే పాటు పడాలి. నేను ఈ రోజు వరకు కూడా దేవుని బిడ్డలారా పాటు పడుతున్నాను. అట్టి వారి కొరకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. ఈ మధ్య దైవజనులు కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరైతే బాగా పాట పాడుతున్నారో వారి కాడికి వచ్చి వారి సాక్ష్యం అడిగి, మీరు ఏ చర్చికి పోతున్నారమ్మా, మీ పాస్టర్ పేరేంటి, నువ్వు ఇంత చక్కగా గాయని కావటానికి కారణం ఏంటమ్మా, నువ్వు ఇంత వృద్ధాపం వచ్చినా కూడా ఇంత చక్కగా నువ్వు పాటలు పాడుతున్నావమ్మా, కారణం ఏంటి అని వాళ్ళు అడుగుతుంటే, మేము వారంలో ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, నేను ఈ విధంగా భక్తిని కొనసాగిస్తున్నానని మీరు యూట్యూబ్లో చూడండి. అవునా కాదా? నేను యూట్యూబ్లో చూడండి. ఆ స్థాయికి మనం ఎక్కిపోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, దావీదు ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతాలను మధుర గానం చేసిన గాయకుడు కాబట్టి, ఆయన గాయకుడు కాబట్టి గాయకులను ఏం చేశాడు? తయారు చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు సర్వభూమికి మహారాజు గనక ఆయనకు రమ్యముగా కీర్తనలు ఏం చేయాలి? పాడాలి. అందుకే నేను మిమ్మల్ని ఈ విధంగా ప్రోత్సాహం చేస్తున్నాను. చప్పలు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. దేవుని బిడ్డలారా, ఓకే, ఆయన రాజుగా అభిషేకించబడిన వ్యక్తి అమ్మా, గాయకుడైన వాడు, మంచి ప్రార్థన పరుడు కూడా. ఇంకొక మాట చెప్పన దేవుని బిడ్డలారా, దేవుడంటే చాలా మక్కువ కలిగిన వాడు. ఎవరు? దావీదు గారు. అమ్మా, ఇలాంటి వ్యక్తి దేవుని బిడ్డలారా మృత్యువు యొక్క నోట్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ 31 కీర్తన పరిచయం చెప్తున్నాను నేను మీకు, అంతే కదా. ఎన్నా ఈ రాజైన దావీదు మృత్యువు యొక్క, మరణము యొక్క కోరలలో ఏమైందంటే దావీదు చిక్కుకున్నాడు. మృత్యువు చేత దావీదు ఏమైనంటే అమ్మా పట్టబన్నాడు. నేను ఒక మాట చెప్తాను, పొరపాటున రేగ్గంప మిమ్మల్ని పట్టుకున్నది అనుకోండి, అంటే మీ బట్టలను కాదు, మీ శరీరాన్ని రేగ్గంప పట్టుకున్నది అనుకోండి, రక్తం వస్తుందా రాదా? ఒకవేళ బట్టలను పట్టుకుంటే
ఒకవేళ నీ చేతులతో తప్పించుకుంటే పర్వాలే, లేకుంటే బట్టలు ఏమైపోతాయి. ఒకవేళ పరికంప, రెండు ఒకటేవి, రెండు పరికంప రెగ్గంప. నాకు తెలియదు ఈ పరికంప రెగ్గంప. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు, మా ఇంటి పక్కన బిడ్డనిచ్చాడు. ఆయన అంటున్నాడు, అక్క నువ్వు రేగ్గంపవైతే నేను పరికంప, నువ్వు పరికంపవైతే నేను రేగ్గంప చూడని చెప్తున్నాడు బిడ్డనిచ్చి. బిడ్డనిచ్చి ఏమంటున్నాడమ్మా, నువ్వు పరికంపవేనో అనుకో, పొరపాటును నా బిడ్డ మీద నువ్వు పరికంపవయ్యి నా బిడ్డను నెత్తి నుంచి నువ్వు గీక్కుంటూ వచ్చినావు అనుకో, నేను రేగ్గంపనై నేను నీ నెత్తి మీద వాళ్తా అంటున్నాడు. చూడండి, నీవు రేగ్గంపవై నా బిడ్డను ఎక్కడంటే ఎక్కడ నువ్వు పట్టి ఇది చేసినావు అనుకో, నేను పరికంపమై నీ మీద డైరెక్ట్. ఆయన దేవుని బిడ్డలరా 2 కోటర్లు వేసుకొని వచ్చి ఊగి 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 ఏం చేస్తున్నాడు, ఊగి ఊగి. నాకు అంతవరకు ఈ రేగ్గంపలు పరికంపలు, రేగ్గంప తెలుసు మనకు, రేవన్లు చిన్నప్పటి నుంచి తింటాం. పరికంప తెలుసు, అది పరికంప అని మనకు చెప్తే కదా ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రెగ్గంప పరికంప కాడికి మనం ఎందుకు వచ్చినాం ఇప్పుడు, ఎందుకు వచ్చినట్లని, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చామంటే దేవుని బిడ్డలరా, దావీదు మృత్యువు యొక్క కోరల్లోకి వెళ్ళా. అంటే ఈ రేగ్గంప పరికంపనే మనకు నొప్పి పుట్టిస్తుందని చెప్పటానికి, ఈ రేగ్గంప పరికంపనే మనకు రక్తాన్ని వస్తటి చేస్తాయి, ఈ రేగ్గంప పరికంపనే మనకు బాధను వేదను కలిగిస్తాయి. మరి దావీదు ఏ కోరలోకి వెళ్ళాడంటే మృత్యువు యొక్క కోరలోకి దావీదు ఏం చేశాడు, వెళ్ళాడు. మృత్యువు యొక్క కోరలోకి దావీదు వెళ్ళాడు. అమ్మా, దావీదు అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడంట ఒక్కసారి వీధిలోకి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు, వీధిలోకి వచ్చాడంట. నడిచి నడవలేక వీధిలోకి వస్తే ఈ దావీదును చూసిన వాళ్ళంతా కూడా ఏమైపోయినారంటే దేవుని బిడ్డలారా, పారిపోతున్నారని తానే తన అనుభవంలో చెబుతున్నాడు మనకు. ఇంతవరకు మీరు చదువుకున్న వాక్యంలో ఉంది కదా, ఒకసారి చూడండి ఆ వాక్యము. ఆయన ఏం చెప్తున్నాడు, ఎన్న వచ్చినమది దేవుని బిడ్డలారా, 11 వచనములో లాస్ట్ లైన్లో, వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. చూశారా? అంటే ఇప్పుడు బాగా వినండి, దావీదు దేవుని బిడ్డలారా ఎక్కడ చిక్కుకున్నాడంటే తన జీవితం పైన అమ్మలరా అయ్యలరా బయట ఉన్న వాళ్ళరా ఇక ఆశలే పైనే, తన జీవితం పైన ఆశలే పైనే. అరే దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడే, అరే నేను మంచిగా ప్రార్థన చేస్తున్నానే, అరే నేను దేవుని మంచిగా గాయకునిగా ఉన్నానే, నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నానే, దేవుని నాకు బలముగా పెట్టుకున్నానే, నాకేంటి దేహములో జబ్బు వచ్చి పడింది. ఏమొచ్చి పడిందండి? జబ్బు వచ్చి పడింది. దేవుని బిడ్డలారా, ఆ రోగం వచ్చి పడింది, ఆ తెగులు వచ్చి పడింది. ఎవరిలో అంటే దావీదులో వచ్చి పడింది. ఇక తాను బతుకడు అనుకున్నాడు దావీదు. ఇక దేవుడు నా ప్రార్థన ఆలకించలేదేమో అనుకుంటున్నాడు, దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దావీదు మరణమై స్మరణకు రాని వల్లే మరువబడిపోయంట. అట్టి మృత్యువు కోరలకి ఇక అప్పుడో ఇప్పుడో దావీదు యొక్క ప్రాణం కూడా పోతుందని వాక్యం చెప్తుంది. మీరు నమ్మండి, నేను కూడా నమ్మాలి. అయితే అలాంటి భయంకరమైన స్థితిగతుల్లో తాను ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. దావీదు యొక్క కన్నులు, దేవుని బిడ్డలారా, దావీదు కన్నులు ఏమైపోయినాయని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దావీదు కన్నులు ఏమైనాయంట, నా కన్ను క్షీణించుచున్నది అంటున్నాడు కదా. నా కన్ను లేదా నా యొక్క కన్నులు, 2 కన్నులు
ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, బయటి ప్రపంచానికి మనకు బంధము ఏర్పడాలన్నా, అంటే ఇక్కడ మీకు అర్థంగా అవుతుందో కాదో, మరి ముందు నాకు అర్థమైతే మీకు కూడా అర్థమవుతుంది, అంతే కదా. బయటి ప్రపంచానికి బంధము మనకు బలపడాలన్నా, బయటి ప్రపంచానికి మనకు శత్రుత్వం పెరగాలన్నా, దేవుని బిడ్డలారా, పంచేంద్రియాలలో కన్ను మొదటిది. అవునా? పంచేంద్రియాలలో మొదటిది ఇది కన్ను. ఈ కన్ను బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ కన్ను శత్రుత్వాన్ని కూడా ఏం చేస్తుంది? ఏర్పాటు చేసుకుంటుంది. కరెక్ట్ కదా? అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి సర్వేంద్రియాలలోనూ నయనం ఏది ప్రధానము? కన్ను. నయనం అంటే కన్ను. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి సర్వేంద్రియాలలో ప్రధానమైనది ఏది? కన్ను. మరి ఇప్పుడు దావీదుకు, ఇప్పుడు నాకు కూడా చూపు తగ్గిపోయింది. రేపు ఎల్లుండి డాక్టర్ కాడికి వెళ్ళి మళ్ళీ చూపు చెకప్ చేయించుకోవాలి. నేను ఈ వాక్యం తయారు చేసుకున్నప్పుడు నాకు కూడా భయం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ దావీదు యొక్క కన్నులు ఏమైపోయినాయి అంటే క్షీణించిపోయినాయి. అంటే దావీదు యొక్క కన్నులు ఏమైపోయినాయి అంటమ్మా? పీక్కుపోయినాయి అంట. ఏమైపోయినట్టు? దావీదు కన్నులు పీక్కొని పోయినాయి. లోపలికి దావీదు కన్నులు పీక్కొని పోయినాయి. దావీదా, ఎందుకు నీ కన్నులు పీక్కొని పోయినవి? దావీదా, ఎందుకు నీ కన్నులకు దృష్టి తప్పిపోయింది? దావీదా, ఎందుకు నీ కన్నులకు మరి క్షీణత కలిగింది అని అడిగితే దావీదు అంటాడు, విచారం వలన అని అక్కని రాశాడు. ముందు విచారం వలన అన్నాడు. అంటే దానికి కరెక్ట్ భావం ఏంటంటే శోకం వలన. ఏందంట? శోకం వలన. నేను నిన్న మధ్యాహ్నము 3 గంటలకు ప్రార్థనకు వచ్చాను మందిరంలోకి. ప్రార్థనకు వచ్చే ముందు అరగంట ముందు నేను చాలా కృంగిపోయాను. ప్రార్థన నుంచి లేచి వచ్చిన తర్వాత 5 గంటలకు నేను పాస్టర్కి చెప్పుకున్నాను, నేను ఈరోజు చాలా కృంగిపోయానని. ఎప్పుడైనా మీరు కృంగిపోయినా మీ భార్యలతో చెప్పుకోండి, మీరు కృంగిపోతే మీ భర్తలతో చెప్పుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను చాలా కృంగిపోయి మోకాలు వేసి దేవునికి చెప్పుకున్నాను, ప్రభువా, ఎందుకు నేను కృంగిపోయానంటే, ప్రభువా, నీ కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టడానికి నా కాడ ధనము లేదు, నా కాడ శక్తి లేదు. ఆ విషయంలో నేను చాలా కృంగిపోయాను. దేవుని బిడ్డలారా, ఒకవైపు చూస్తే నాకు చూపు తగ్గిపోతుంది, ఒకవైపు చూస్తే నా వెంట్రుకలను కూడా తెల్లబారి పోయినవి. ఏమండి, నా వెంట్రుకలను కూడా ఏమైపోయినాయి? తెల్లబారిపోయినాయి. ఒకవైపు చూస్తే షుగరు, ఒకవైపు చూస్తే బీపీ. షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలా, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, అప్పుడప్పుడు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇవన్నీ నాకు ఆలోచన చేసుకొని నేను కృంగిపోయాను. మీరు నా బిడ్డలు, నేను మీ ఎదుట చెప్తున్నాను, మీ ముందు చెప్పే ముందు నేను దేవునికి చెప్పాను, ప్రభువా, నేను ఈ విధంగా కృంగిపోయాను ప్రభువా, నేనేంటి ప్రభువా. ఆ రోజు పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు నిజంగా అని ఆ మాటను ఎత్తి పెట్టుకొని ప్రార్థన చేశాను. పౌలు లాంటి మోడాకాశానికి ఎక్కిపోయిన వాడే, నిన్ను కన్లార చూసిన వాడే, యేసు ప్రభువును కన్లార చూశాడంట. ఎవరు? పౌలు గారు కన్లార చూశాడు. అపోస్తల కార్యంలో 3 చోట్ల చదివితే తెలుస్తుంది, ఇప్పుడొద్దు దేవుని బిడ్డలారా. అలాంటి వాడే నన్ను బలపరచు అనింది, నేను సమస్తము చేయగలను అన్నాడు. మరి నేను ఏ పాటి వాడనని నేను చాలా కృంగిపోయాను. ఒక్కొక్కసారి మీరు కూడా కృంగిపోవచ్చు, వ్యక్తిగతంగా కృంగిపోవచ్చు, కుటుంబపరంగా కృంగిపోవచ్చు, దేవుని బిడ్డలారా, ఆర్థికంగా కృంగిపోవచ్చు, పిల్లల విషయాల్లో కృంగిపోవచ్చు. అయితే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మనకున్నాడని విశ్వాసములు మనం బలపరదుముగాక. చప్పులు కొట్టి ప్రభును ఘనపరచుదుముగాక. ఓకే,
ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు యొక్క కన్నులు ఏమైపోయినాయి అంటే క్షీణించి పోయినాయి. నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను, చదవద్దు కానీ. దేవుని బిడ్డలారా, చదవద్దు కానీ మనుష్యుడు క్షీణించిపోవటానికి మొదటిగా ఏంటంటే జబ్బు. మనుషుడు క్షీణించిపోవటానికి మొదటిగా ఏంటి? జబ్బు అంటే రోగము. అవునా? ఓకేనా? రెండోదిగా మనుషుడు క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే ఎక్కువగా కష్టపడితే. మళ్ళీ మీరు పొరపాటున ఇంటికి పోయి కష్టం చేయకుండా సోమరులు అయ్యారు. పాస్టర్ చెప్పినాడని అమ్మ స్త్రీలు ఎవరన్నా మీరు అట్లా ఉండరు, మీరు పురుషులు అట్టున్నారు. మనం కష్టపడేది రోజుకు 5 గంటలు 7 గంటలు 8 గంటల కాడికి మనమేం కష్టపడడంలే. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాకోబు ఉన్నాడు బైబిల్లో. ఆయన రాత్రి అనక పగులనక కష్టపడ్డాడు గనక క్షీణించిపోతేనని చెప్తున్నాడు. అంటే బలం ఏమైపోయిందంట? ఎవరికి? యాకోబుకు మరి తగ్గిపోయింది. ఎక్కడుంది ఆ మాట? ఆదికాండంలో చూడండి, ఒక రెఫరెన్స్ చూడండి. దేవుని బిడ్డలారా చెప్తాను. 31:40 చూడండి. ఆదికాండం 31:40. పగలు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి పోతినా. చాలు. అవునా కాదా నాయన? అంటే ఇప్పుడు యాకోబు ఎక్కువ కష్టపడినాడు లేదా? చెప్పండి. మీరు చెప్తే నేను మాట్లాడతా. ఏమంటుండే యాకోబు? పగలు ఎండకును రాత్రి. చెప్పండి. నేను రాత్రి అన్నప్పుడు మీరు మంచుకని చెప్పండి. ఏముంది? తెలిసినదే కదా, తెలంది అడుగుతున్నానా? లేదు కదా. పగలు ఏమైపోయాడంటే యాకోబు ఎండకు, రాత్రి మంచుకు. నిద్రకు కూడా, కన్నులకు నిద్ర ఏమైపోయిందంట? మీరు ఏమన్నా యాకోబు అంతా కష్టపడుతున్నారా? లేదు కదా. ఆయన ఎక్కువ కష్టపడి ఏం చేశాడంటే క్షీణించి పోయాడు. కానీ కష్టపడినాడు, ఆరోగ్యము తగ్గిపోయింది. అయితే దేవుడు అతని కష్టాన్ని అతడు బతుకున్నప్పుడే 2 చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నాకు ఈ వాక్యము గుర్తొచ్చినప్పుడు నాకు జాన్సమ్మ పావని గుర్తొచ్చినారు. ఇద్దరు. మరి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు భార్యలను కాపాడుకోవాలి. ప్రభుకి ఏమ్మా నువ్వు వ్యాపారం చేసి మీ యొక్క పాడి పెట్టుకొని ఏడ క్షీణించిపోతారు అంటే మీరు అంత కష్టపడడం లేదు, మీకు తప్పక సాయం చేస్తారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంటే ఇట్లా మనము కష్టపడుతున్నాం, కష్టపడాలి. దేవుడు నాకు బయలుపరిచాడు ఒక విషయాన్ని. చీమలాగా కష్టపడాలి. చీమలాగా ఏం చేయాలా? సమకూర్చాలి. సీమ ఏం చేస్తారంట? కష్టపడుతుంది లేదా? అది దొంగిలిస్తుందా సమకూర్చుకుంటుందా? ఏం పక్క సీమను కుట్టి పక్క సీమను చంపి దాని నోటి కాడ ఎతకపోవచ్చుగా? ఎతకపోవచ్చుగా. మరి అందుకే దేవుడు నాకు బయలుపరిచాడు, చీమలాగా కష్టపడు, చీమలాగా సమకూర్చు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సరే, ఎందుకు ఇక్కడికి వచ్చామంటే రోగం చేత మనుషుడు ఏమైపోతాడంటే క్షీణించి పోతాడు. ఎక్కువగా అంటే ఆ కంటికి నిద్రను దూరం చేసుకొని, ఆ పగలు ఎండకు ఎండినప్పుడు, రాత్రి మంచుకు తడిచినప్పుడు మనిషి ఏమైపోతాడంటే క్షీణించిపోతాడు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని వాక్యం చెప్తుంది. అంతే కదన్నా? 2. మూడోది ఏంటంటే సరి అయిన తిండి, సరైన ఆహారం లేకపోతే కూడా మనుషులు ఏం చేస్తారంటే క్షీణించి పోతారు. అవునా కాదంటారా? నేను చెప్పే మాటలు కరెక్టే కదా? చెప్పండి అమ్మా. మనం కష్టపడుతున్నాం, మంచి తిండి తినాలి. దేవుని బిడ్డలారా, ఆహారం సరిగా లేకపోయినా కూడా మనుషులు ఏమైపోతారంటే క్షీణించిపోతారు. విలాప వాక్యంలో ఆ మాట ఉంటుంది. ఒకవేళ మీరు రాసుకుంటా అంటే రాసుకోండి, మీ ఇష్టం. దేవుని బిడ్డలారా, రాసుకుంటా రాసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. 4:8 ఉంటుంది ఆ మాట. ఆ పై నుండి మీరు చదువుకుంటూ వచ్చి చదవద్దు కానీ ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 4:8 ఏముంటుందంటే, వాళ్ళు దేవుని బిడ్డలారా చాలా తెల్లటి మనసులు, చాలా పర్సనాలిటీ కలిగిన వాళ్ళు, చాలా బలం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎట్టయిపోయినారంటే బొగ్గు కాడికి నలుపై పేరింది. ఉందా? 4:8 ఏముంది? అట్టివారి ఆకారము
బొగ్గు కంటే నలుపాయను. చాలు చాలు చాలు. బొగ్గు, అమ్మ బొగ్గు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎట్లా తెలుసు మీకు? గ్యాస్ అయిపోయిందా మీ ఇళ్ళలో? ఏమా? ప్రభుకు మహిమ కలుగునుగాక. బొగ్గు అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు బ్రష్ పేస్ట్లు వేసి ఇప్పుడు పనులు తోముతున్నాం. ఒకప్పుడు బొగ్గులే. మనకు ప్రభుకు మహిమ కలుగునుగాక. బొగ్గే మన పనులను తెలియజేసింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. బొగ్గే మనకు పనుల నొప్పులు రాకుండా చేసింది. బొగ్గే దేవుని బిడ్డలరా మనకు ముఖాన్ని కడిగించేసింది. ఒక ఆయన అంటున్నాడు, సంసన్ అన్న, ఎవరు కాదు, మీకు తెలుసా? మన ఐపీసీలో జీవై ప్రభాకర్ తెలుసా? చూసినారా? రాజు తెలుసా నీకు? చూసినావుగా. ఏం చెప్తున్నాడు తెలుసా? నేను బొగ్గుతో ముఖము కలిగిన, బొగ్గుతో ముఖము తోమిన వాడిని, పనులు తోమిన వాడిని అని చెప్పి నాయన మళ్ళాడిస్తున్నాడు సేవకులు. ప్రభుకు మహిమ. దేనితోనంట? ఇప్పుడు వరంగల్లో సేవ చేస్తున్నాడు. దేవుని బిడ్డలరా, బొగ్గుతో నేను పనులు తోమినాను. మీరు ఇప్పుడు వాళ్ళు బ్రష్ వేసి తోముతున్నారు. నా అనుభవం ఎంత, మీరెంత తిప్పి పారేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎట్లయిపోయినారంటే బొగ్గు కాడికి ఆహారం లేదంటమ్మా. వాళ్ళకు ఏం లేదంట? ఆహారం లేదంట. అందుకు వాళ్ళు అట్టయిపోయినారు. మనుషులు ఎందుకు క్షీణించిపోతారంటే వ్యాధి వచ్చినా, ఎక్కువగా కష్టపడిన తర్వాత ఆహారము లేకపోయిన మనుషులు ఏమైపోతారు? క్షీణించిపోతారు. అయితే దేవుని బిడ్డలారా, దావీదు యొక్క కన్నులు ఏమైపోయినాయంటే క్షీణించి పోయినాయి. ఓకేనా? కన్ను మనకు చాలా చాలా ప్రధానము. కన్నుగాన మనకు సహాయపడకపోతే గాన దేవుని బిడ్డలారా, మన పనులే మనము లేము. అస్సలు చేసుకుంటామా? ఇతరులు ఎంతవరకు మనకు సహాయం చేస్తారు? చేయరు. కన్ను మనకు తేటగా ఉండాలని వాక్యము చెప్తుంది. కన్ను బాగుంటే సరిపోతుంది దేవుని బిడ్డలారా. కనుక దావీదు యొక్క కన్ను ఏమైపోయిందంటే క్షీణించి పోయింది. ఒకవేళ మీ కన్నులు క్షీణించిపోయినాయి అనుకోండి, మీ కన్నులకు చూపు తగ్గిపోయింది అనుకోండి, మీరు దారిలో వెళుతారా? ఏమైపోతారో తెలుసా? పోత 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 ఏదైనా బండిని కొట్టుకుంటారు. మీరు దేన్ని కొట్టుకుంటారు? బండిని కొడతారు. ఆ బండి వచ్చి మిమ్మలను కొడుతుంది. ఇంకా కాలు చేతులు మొక్కలు ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. నువ్వు దారిలో నడవాలంటే నీకేం కావాలో? కన్నులు బాగుండాలి. నువ్వు పని చేయాలంటే నీ కన్నులు బాగుండాలి. దేవుని బిడ్డలరా, ఇతరులకు నువ్వు మేలు చేయాలన్నా ఏముండాలి? నీ కన్నులు బాగాలి. లేకుంటే ఏమీ చేయలేవు. ఒకవేళ నువ్వు శత్రుత్వం పెంచుకోవాలంటే నీ కన్నులు, అవునా కాదా? కన్నులు లేకుంటే వాళ్ళతో నీకు ఏం తెలుస్తుంది? ఎవరు కూడా కనపడరు. ఒకరి కీడు చేయాలన్నా కూడా నీ కన్నులు బాగుండాలి లేదా? కరెక్టా కదా? ఇవన్నీ కన్నులు బాగుంటే నీకు ఏదైనా మంచిని చేస్తావు, కీడైనా చేయాలి. అలాంటి కన్నులు దావీదుకి ఏమైపోతుంటే క్షీణించి పైన ఏం చెప్తున్నాడు? మొదటి విషయం. రెండోది ఏం చెప్తున్నాడో తెలుసా? అక్కడ చూడండి, ఏం క్షీణించిపోతుందంటే నా ప్రాణము, అంటే ప్రాణం అంటే రక్తం. ప్రాణం అంటే మొన్న టైఫాయిడ్ వచ్చింది పాశ్రమకు పైన. ఇప్పుడు ఇంకా ట్యాబ్లెట్లు మింగుతుంది. దేవుని బిడ్డ ట్యాబ్లెట్లు మింగుతుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు రక్తం కూడా పరీక్ష చేయించాను. 9 పాయింట్లు ఉందని తేలింది. 9 పాయింట్లు ఉందని తేలింది. పాశ్రమ మీద నేను ఎప్పుడన్నా హృదయపూర్వకంగా నేను ఎప్పుడు ఆమె మీద కోప్పడను. తిండి తినకుంటే నేను కోపడతానండి. అది కూడా హృదయపూర్వకం కాదు. నువ్వు తిను. నిన్న రాత్రి ఏమంటుంది? నిన్న పగులమ్మ సద్యాన్నం ఉంది, సద్యాన్నం తింటా అంటుంది. అప్పుడే నాకు ఉన్నట్టుండి శేఖరన్న ఫోన్ చేసినాడు, పాస్టర్ టిఫిన్ చేద్దాం దాన్ని. చూడండి, నేను 150 రూపాయలు జోలు పెట్టుకొని పోయిన బయటికి. నేను సద్దన్నం తింటా, నువ్వు శేఖరన్న టిఫిన్ చేసినాడు, పోయి టిఫిన్ చేసిరా అంటుంది. ఆ పిల్లలు పోయి వాళ్ళు పొంగనాలు తెచ్చుకున్నారు. వాళ్ళు పొంగనాలు తెచ్చుకున్నారు. ఈమె సద్దన్నం తింటా అంటుంది. ఆమె సద్దన్నం తినమంటే నేను తినేస్తానా చెప్పండి అమ్మ. నేను డబ్బులు పెట్టుకొని పోయినా. పెట్టకపోతే లేదు పాస్టయ్య, ఇంకా ఇద్దరికి టిఫిన్ చేయించినట్టుంటే ఈరోజు నా జీవితానికి ధన్యత
అంటున్నాడు శేఖరను. ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని కాదు, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటూ నీ భార్యను కూడా, అది మనకు తెలుసు కానీ అది చేయలేం. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రభు చెప్పాడు ముందు, అదేమో కానీ ముందు నిన్ను వల్లే నీ భార్యను ప్రేమించమని చాలా ప్రాముఖ్యం మనకు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు ఇడ్లు వడ తెచ్చే తినింది. ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళను బాగా చూసుకుంటే మనకు అన్నీ మంచిగానే. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు ఇడ్లు వడ తినొచ్చు, నేను సద్దెన్నది తింటే ఇంకా మధ్యాహ్నం ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే గనక ఇంట్లో బాగా చూసుకోవాలా, బాగా చేయాలి. యేసు రక్తమే. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి ఇడ్లు అన్నామంటే ప్రాణం. ప్రాణం అంటే రక్తం ఎట్లా వస్తుంది? తింటేనే వస్తుంది, అంతే కదా. తింటేనే రక్తం ఎట్లా వస్తుందమ్మా? తింటేనే వస్తుందా రా చెప్పండి. మరి తినాలా లేదా? ఎవరు తినాలా? మీ భార్యలు తినాలా? ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు తినాలా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమ్మా, నేను నిన్న సాయంత్రం వాకింగ్ పోతే ఈ పిల్లలు ఇద్దరు వచ్చారేమో, జాన్సమ్మని కొడుకులు ఇద్దరు వచ్చారు. ఆనోకు జపన్ వచ్చాడు. 2 రాళ్ళు తీసుకున్నారు పిల్లలు. తీసుకొని, యేసయ్య ఈ కుక్కలను మేము కొడతామంటున్నారు అంటే కొట్టారన్నే. కాకులను కూడా కొట్టాన్నే అంటే జపన్ అంటాడు, యేసయ్య కాకులను కొడితే పాపం అంటున్నాడు. కాకులను కొడితే పాపం అంటే నేనన్నా ఆ కాకులను కొట్టి మనం చంపుకొని ఇప్పుడు దానిలో మార్చుకొని తింటే ఎంత రుచి ఉంటాయి, ఎంత టేస్ట్ ఉంటాయి అంటే యేసయ్య దానిలో కొట్టు యేసయ్య అంటున్నాడు. ఇక యేసయ్య దానిలో కొట్టాలను అని పెట్టి రాళ్ళు తెచ్చిస్తున్నారు ఇద్దరు. కొడుతుంటే అవి లేచిపోతుంటే ఏడ దొరుకుతాయి. ఇంకా మనకి ఇప్పుడు దొరకపా పంప మళ్ళీ వచ్చి కొడదాగానే చెప్పినాங்க. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి ఎట్టుందో, పిల్లలకి ఎంత తెలివిందో చూడండి. దేవుని బిడ్డలారా, కనుక ఋషి ఉంటే దేవుని బిడ్డలారా మనం కాకిని కూడా వదిలిపెట్టాం. యేసు రక్తమే. హల్లెలూయా. చిన్నప్పుడు ఒక కాకి అంటుంటుంది, సాంబార్ కాకి అని. మీకు తెలుసా? అది ఎర్రగా ఉంటుంది కదా, కానీ దొరకకుంటుంది తిందామంటే. యేసు రక్తమే. చాలా బాగుంటుందండి అది. సాంబార్ కాకి అని ఎర్రగా ఉంటుంది, పైన అది లేచిపోతే మనకు దొరకదు. ఈ నల్ల కాకులు తినేరు పొరపాటు, అవి మనకు దొరకవు కూడా. హల్లెలూయా. అయితే తినడం వలన ఏమొస్తుందంటే రక్తము వస్తుంది. ఇప్పుడు దావీదులో ఏమి తగ్గిపోతుంది? రక్తము. అమ్మ, రక్తము లేకపోతే మనిషి ప్రాణం ఏమైపోతుంది? పోతుందే లేదన్న. ఇప్పుడు ఒక చేయి తెగింది అనుకో, ఒక కాలు తెగింది పక్కకు పడింది అనుకో, నీకు అన్ని అవయవాలు బాగానే ఉంటాయి, కానీ రక్తము స్రావం అయిపోతే ఏమైపోతుంది? ప్రాణము పోతుంది. ఇప్పుడు దావీదు యొక్క రక్తం కూడా ఏమైపోయిందంట? క్షీణించి ఎన్ని పాయింట్లకు వచ్చిందో మనకు తెలియదు. ఇక నన్ను అడగకండి ఏమన్నా. ఆ రక్తము పోయింది దావీదులో. తర్వాత ఏమొచ్చిందంట చూడండి. రక్తం తర్వాత దేహం అంటే శరీరం, లోపల ఉన్న మాంసము. లోపల ఉన్న మాంసమా కాదా? ఇప్పుడు అతనిలో ఉన్న మాంసము, అతనిలో ఉన్న ఆ శరీరం ఏమైపోయిందంటే క్షీణించిపోయింది. అంటే ఇప్పుడులో అతనిలో శక్తి ఉందా చెప్పండి? అతనిలో శక్తి ఉందా? అతనిలో బలం ఉందా? శక్తి లేదు, బలం లేదు. అట్లా అయిపోయాడు దావీదు గారు. తర్వాత ఏమైపోయాడంటే దేవుని బిడ్డలారా, ఎముకలలో దావీదుకి ఏమీ లేదంట. అబ్బా, ఎముకలు ఏమైపోయినాయంట? ఇప్పుడు నువ్వు బరువు ఎత్తుతున్నావంటే నీ ఎముకలలో సత్తువ ఉంటేనే, నీ ఎముకలలో సత్తు ఉంటేనే. ఒకప్పుడు దేవుని బిడ్డలారా 110 కేజీలండి. నేను మా అమ్మ ఇట్లా అర్ధ లీటరు ఆవు పాలు తీసి పెడితే ఇట్లా మా అమ్మకు తెలియకుండా పాలు, పచ్చిపాలు గట్ట ఎత్తుకొని తాగుతుంది. పచ్చిపాలు తాగుతుంది. దేవుని బిడ్డలారా, 70 పళ్ళ వడ్ల సంచి మా ఇంటి కానుంచి జిన్ను కాడికి భుజం మీద ఎత్తుకొని పోయి ఆడ వేసేవాడిని అన్నమాట. 110 కేజీల గుండు, 110 కేజీల గుండు దేవుని బిడ్డలారా రొమ్ముకు తాకకుండా ఆ విధంగా ఎత్తేవాడిని. అంత బలము నాకుండేది. బలం అట్నే ఉండేది, కోపం అట్నే ఉండేది అన్నమాట. అందుకే వానితో పెట్టుకుంటే కష్టం అని అంటారు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నాక ఉన్న బలము, ఉన్న కోపం అంత బలిపీఠం మీద పెట్టేసి దేవుని కొరకు వెలుగుతున్నాం. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా. అంత సాధన చేశానండి దేవుని బిడ్డలారా.
ఆ దావీదుకు కూడా మామూలు మనిషి దావీదు, గొల్యాతుతో పోరాడినవాడు కదా. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఏమైపోయింది? ఎముకలలో ఏమైపోయిందంట? క్షీణించిపోయింది. అంటే ఎముకలలో సత్తు అనేది కూడా పోయిందే ఉందా? చెప్పండి, వాక్యములు ఉందా? నా ఎముకలు ఏమైపోయినాయి అంటున్నాడు? క్షీణించిపోయినాయి అంటున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఏమండి, ఇప్పుడు ఎముకలు బాగున్నప్పుడు నీకు తెలియదు దేవుని బిడ్డలారా. నీకు కన్ను బాగున్నప్పుడు నీ కన్ను విలువ నీకు తెలియదు. నీకు రక్తము 12 పాయింట్లు 14 పాయింట్లు ఉన్నప్పుడు నీ రక్తము, నీ ప్రాణం విలువ నీకు తెలియదు. అది పోతున్నప్పుడు తెలుస్తుంది. బతికింటే బాగుండే, ఇంకా కొన్ని ఏళ్ళలో నింటే బాగుండే, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఉన్నప్పుడు తెలియదు. రక్తము, నా ప్రాణం క్షీణించిపోతుంది, నా యొక్క మాంసం కూడా, నా శరీరం, నా కండలు కూడా ఏమైపోతున్నాయి అంటే క్షీణించిపోతున్నాయని దావీదు అలాంటి మరణపు మృత్యువు కొరలలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులలో కూడా దైవజనుడు దావీదు గారు దేవుని వైపు చూడడం కానీ, ప్రార్థన చేయడము కానీ, విజ్ఞాపన చేయడము కానీ, కన్నీళ్లు కార్చడం కానీ మానకుండగా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ మొర పెడుతున్నప్పుడు దేవుడు అతని మనవి ఆలకించి మేఘాన్ని వచ్చి దేవుడు దిగి వచ్చి అతని స్వస్థపరిచి మంచి ముది వరకు ప్రభు దావీదును జీవింపజేసిన వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే ఒక రెఫరెన్స్ అక్కడ చూడండి, ఆ 31వ కీర్తనలో రాయబడింది. అతనే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 22వ వాక్యములో 31:22 అంటున్నాడు, భీతి చెందిన వాడనై. భీతి చెందిన వాడనై అంటే దానికి అర్థం ఏంటంటే కంగారు పడిన వాడనై అని అర్థం. భీతి చెందిన వాడనంటే అర్థం ఏంటి? కంగారు పడిన వాడనై. ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు ఏదైనా కష్టముతో, ఏదైనా భారంతో కూడిన వార్త వినబడింది అనుకోండి, మీరేమైపోతారు? కంగారు పడతారు లేదా? కంగారు పడతారా? అది ఇక్కడ ఈయనకు కూడా భీతి చెందినవాడని అంటే కంగారు పడిపోయాడు. ఎవరు? దావీదు. కంగారు పడిన వాడనై నీకు కనబడకుండా అంటే, ఉండండి, నీకు కనబడకుండా అంటే ఎవరికి కనబడకుండా? దేవునికి. అంటే మనుషులకు కనబడుతున్నాడు. మనుషులకు కనబడుతున్నాడు. ఎట్ట కనబడుతున్నాడు? మనుషులకు రోగి అయిపోయాడు, జబ్బు పడిపోయాడు, క్షీణించిపోయాడు, అతను చూసి అందరూ దూరం అయిపోతున్నాడు. మనుషులకు అట్ట రోగంతో కనబడుతున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక దేవునికి కూడా కనబడకుండా అంటే దేవుని దృష్టిలో లేకుండా పోయినానేమో అనుకున్నట్టుగా అనుకుంటున్నాడంట. చూడండి, అక్కడ అంటున్నాడు, నీకు కనబడకుండగా నేను నాశనమైతే అనుకొంటిని. అయ్యా, నేను నీ దృష్టిలో ఇక లేను అనుకుంటున్నాడంట. అటు అనుకుంటూ కూడా ఏమని అంటున్నాడు? చూశారా, నీకు కనబడకుండా నేను నాశనమైతి నన్ను కొంటిని. ఆయన ఎవరితోనన్నా చెప్పుకుంటారు, తానే అనుకుంటున్నాడా? ఇప్పుడు ఆయన్నే అనుకుంటున్నాడు, దేవా నీకు కనబడకుండా నేను నాశనం అయిపోతుంది, ఇక నా బ్రతుకైపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నాడు. తనంతకు తాను అనుకుంటున్నాడు. ఆ సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. నీవు నా ఏమంటున్నా, ఆయనను నీకు నేను మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. హల్లెలూయా. అయినను నీకు నేను మొరపెట్టగా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ ఏది నష్టం కలుగుచున్నా భయపడకు, కలవరపడకు, భీతి చెందకు. దావీదు యొక్క ప్రాణము మృత్యు యొక్క కొరలోకి వెళ్ళిపోయింది. ఇక బతుకడు, ఇక ఆశలు విఫలమైపోయినాయి. అలాంటి సమయంలో కూడా ప్రార్థన చేయడం, మొరపెట్టడం, దేవునికి సమీపించడం దూరం కాలేదు, కానీ ప్రార్థన చేశాడు. దేవుడు అతని మొరను ఆలకించాడు, అతనికి స్వస్థత ఇచ్చాడు. యెహోవా రాఫాగా దావీదుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొడదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ప్రత్యక్షమయ్యాడండి? యెహోవా రాఫా. దేవుని బిడ్డలారా, స్వస్థపరచు యెహోవాను నేనే.
మన వ్యక్తిగతంగా కానీ, అది మన యొక్క వ్యవసాయ విషయములైతేమి, మన వ్యాపార విషయములైతేమి, మన ఉద్యోగ విషయములైతేమి, ఏ విషయములైతే ఇక మనం నాశనమైపోతామని నేను ఇంతవరకు చెప్పాను. నేనే కృంగిపోయానని చెప్పాను. అది దేవుని బిడ్డలారా, నా కాడికి ముందు మన వెనుక తరాలు దావీదు పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. అయితే మనం సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మొర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనను ఏం చేశాడంటే దర్శించాడు, ప్రార్థన ఆలకించాడు, యెహోవా ప్రత్యక్షమై స్వస్థపరిచాడు. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమై. అందరం చప్పట్లు కొడదాం. దేవుడు స్వస్థపరచునుగాక. దేవుడు ఈ సమయంలో స్వస్థపరిచావే వందనమయ్య, నన్ను స్వస్థపరిచావే వందనమయ్య, నిన్ను పూర్ణ మనసు లోపల బయట ఉన్నవారందరూ కూడా ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదన్. ఆమేన్. అధికముగా ఆరాధింతున్. చప్పట్లు మరొకసారి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. యేసయ్యా, ఆరాధన. అందరం కలిసి యెహోవా రఫా, స్వస్థపరచువానిగా మనకు ప్రత్యక్షమవును గాక. ఆరాధన 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 ఆరాధన. దేవుని బిడ్డలారా, నా అనుభవంతో చెప్పుదును, దేవుడు నన్ను అనేక మార్లు స్వస్థపరిచాడు. ఇంకొక మాట చెప్పనా, మనం ఎక్కువ దేని గురించి ఆలోచన చేస్తామంటే ఫైనాన్సుల గురించి ఆలోచన చేస్తుంటాం. ఫైనాన్సులుగా తగ్గిపోతుంటే ఇక మా కుటుంబము, మా వ్యక్తిగత జీవితాలు ఇక నాశనమైపోయి అనుకుంటాం. నువ్వు అనుకోక మునిపే దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి ధారాళంగా ఇచ్చువాడని నేను అనుభవంతో చెబుతున్నాను. ఎప్పుడైతే ప్రభువా సేవలో నాకు తగ్గిపోతుంది, ప్రభువా సేవలో నాకు ఎప్పుడైతే వచ్చుబడి తక్కువైతుంది, ప్రభువా నువ్వు పెంచవని నేను ప్రభును అడుగుతున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యే కలలో ప్రత్యక్షం ఆయన నాకు ఇచ్చాడు. ఆ విధంగా పెంచాడు. మీకు కూడా ఏదైతే క్షీణించిపోతుంది అనుకుంటున్నావో సహోదరి, ఓ సహోదరుడా, ఏదైతే నీ జీవితంలో ఇక ఆర్థికంగా కానీ, ఆరోగ్యకరంగా కానీ, ఆత్మీయంగా కానీ ఏ విషయంలో క్షీణించిపోతున్నావు, నాశనం అవుతున్నావు అనుకుంటున్నావో ప్రభు దగ్గర మాత్రము దూరం కాకు. ఆయన ఏ రోజైనా ప్రత్యక్షమయ్యి నీకు సహాయం చేస్తాడు. మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దురుడా, ఓ సహోదరి, దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. దావీదు అంటున్నాడు, ఆ 31వ కీర్తన, దావీదు మృత్యు యొక్క కోరలలోకి చిక్కుకున్నవాడండి. అభిషేకించబడిన వ్యక్తికి అలాంటి విపత్తు కలిగింది. అయితే దావీదు జీవితంలో అంటున్నాడు, నా కన్నులు క్షీణించిపోతున్నవయ్యా, నా రక్తము క్షీణించిపోతుందయ్యా, నా మాంసం కూడా క్షీణించిపోతుందయ్యా, నా ఎముకల్లో సత్వ కూడా తప్పిపోతుందయ్యా.
ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ ఎముకలలో సత్తువ తప్పిపోతుందా? అయితే ఇప్పుడే యెహోవా రాఫాగా నాకు ప్రత్యక్షంగా ప్రభు అని దేవుని అడుగు. అవును ప్రభువా, నా ఎముకలలో తండ్రి సత్తువనైనా తప్పిపోతుంది. దావీదు ఎముకలు క్షీణించిపోతున్నప్పుడు మరలా అతని ఎముకలకు నువ్వు సత్తువ ఇచ్చిన దేవుడవు ప్రభువా. అయ్యా, దావీదు యొక్క మాంసము క్షీణించిపోతున్నప్పుడు మరలా అతనికి అయ్యా మంచి నాయనా ఆరోగ్యం ఇచ్చి అతన్ని బలవంతునిగా మీరు చేశారయ్యా ప్రభువా. దావీదు యొక్క రక్తము అయ్యా ఉండవలసినంత లేకుండా క్షీణించిపోయినప్పుడు అతనికి మరల రక్తాన్ని ఇచ్చావు ప్రభువా. అయ్యా అయ్యా, నేను తాగే నీరు వలన ప్రభువా, నేను భుజించే ఆహారం వలన తండ్రి నాకు ఎంత రక్తం ఉండాలో అంత రక్తం మీరు సహాయం చేయండి యెహోవా రాఫా. యెహోవా రాఫా, రక్తము లేకపోతే ప్రభువా అయ్యా నా ప్రాణం పోతుందయ్యా. అయ్యా, నా రక్తం నాలో క్షీణించిపోతుందయ్యా, నా ప్రాణం క్షీణించిపోతుందని దావీదు అంటున్నాడు కదా. నువ్వు నీరు తాగినా, నువ్వు అన్నం తిన్నా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీ రక్తము క్షీణించిపోతుందా? ముందున్న పాయింట్లో రక్తం నీకు ఈరోజు లేకుండా పోతుందా? అయితే దేవుడిని అడుగు, దేవుడి నీకు ఇస్తాడు. అది వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. అవును దేవుని బిడ్డలారా, అవును రక్తాన్ని ఇచ్చాడు. అయ్యా, నా కనులు క్షీణించిపోతున్నాయి అన్నాడు. దేవుడు అతనికి మరలా మంచి చూపునిచ్చాడు, క్షేమాన్ని ప్రసాదింపచేశాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, లోపల బయట కూర్చున్న దేవుని సంగమా, ఒకసారి ఆలోచించు. దావీదు అంటున్నాడు కదా, నేను నాశనమైతే నన్ను కొంటిని అంటున్నాడు. భీతి చెందిన వాడనై, అమ్మా నువ్వు ఏ విషయంలో భీతి చెందుతున్నావు? నాకెవరున్నారని కంగారు పడుతున్నావా సహోదరి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, భీతి చెందుతున్నావా? నువ్వు కంగారు పడుతున్నావా? మా పోషణ ఎట్ట, మా ఆదాయం ఎట్ట, మా సంసారం ఎట్ట, మా పిల్లల చదువులు ఎట్ట, నా కుటుంబ పోషణ ఎట్టని ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు భీతి చెందుతున్నావా? నువ్వు కంగారు పడుతున్నావా? అయితే 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 నీకు ఆయన ప్రత్యక్షము కావాలి. ఆ రోజు దావీదుకు యెహోవా రాఫాగా ప్రత్యక్షమై స్వస్థత ఇచ్చాడు. నీకు ఎట్లా ప్రత్యక్షం కావాలనో అడుక్కో, ఇప్పుడే అడుగు హృదయపూర్వకంగా. నీకు ఏ విషయంలో ఆయన ప్రత్యక్షం కావాలో ఆ విషయంలో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. పరిశుద్ధుడవైన మా తండ్రి, మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా విత్తబడిన మాటలను 30, 60, 100 మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, దావీదు మృత్యు యొక్క కోరలలో చిక్కుకున్నప్పుడు తండ్రి అతడు ప్రార్థన చేశాడయ్యా. అయ్యా, మనుషులే చూసి అతన్ని పారిపోతున్నారు చూడలేక భయపడి తండ్రి అట్టి మృత్యు కొరలలో ఉన్న వ్యక్తిని విడిపించి బాగు చేసిన దేవుడవు. మేము కూడా తండ్రి ఎలాంటి తండ్రి ప్రభువా కొరలలో చిక్కుకున్నామో, అప్పులు అనబడిన కొరలలో చిక్కుకున్నామా, పేదరికమనే కొరలలో చిక్కుకున్నామా, శాపమనే కొరలలో మేము చిక్కబడినామా? ప్రభువా, నీవే ఈ రాత్రి విడిపించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పబడిన మాటలు 30, 60, 100 నువ్వు ఫలింప చేయండి. బిడ్డలు ఏ విషయంలో భీతి చెందకుండా, కంగారు పడకుండా ప్రభువా అయ్యా అయ్యా నీలో ఇంకా విశ్వాసం బలపరచండి తండ్రి. చాలా మంది రాలేదు, క్షమించండి తండ్రి. వచ్చే వారం బల్ల కార్యక్రమం ఉంటుండగా తండ్రి బల్లకందరూ హాజరయ్యి నీ ద్వారా దీవెన పొందుకోవాలి తండ్రి. అట్టి కృప చూపించండి. ఈ ప్రార్థన ఆలకించి తండ్రి ఘనతమై ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.